డియర్ చిల్డ్రన్, నానా ఇక్కడ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరం కూడా ఇక్కడ మనందరం కూడా కలిసి చదువుకుంటున్నాం. ఓకే, సో ఈ ట్యూషన్లో మీరందరూ కూడా రకరకాల సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు, రకరకాల విషయాలు నేర్చుకుంటున్నారు. ఓకేనా? సో ఈ చదువు అంతా కూడా మనం ఎందుకు చదువుకుంటున్నాం, కారణం ఏంటి? తల్లిదండ్రులు కూడా ఫీజెస్ అడగంగానే కూడా నేరుగానో ఫోన్పే ద్వారానో ఏదో విధంగా వాళ్ళు పేమెంట్స్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, మీరు ఎందుకు చదువుకుంటున్నారు? మొదటగా మనం చదువు యొక్క విలువ ఏంటి అన్నది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈ చదువు దేనికి ఉపయోగపడాలి, ఎందుకు, ఏంటి, ఇలాంటి అన్ని రకాల విషయాలని కూడా ఇక్కడ మనం గమనిద్దాం. ముందుగా చదువు దేనికోసం మనం చదువుకుంటున్నాం? ఇక్కడ ముందుగా సింపుల్గా చెప్పాలంటే మనం బాగా చదువుకున్నప్పుడు ఆ చదువు మనకి రేపొద్దున ఒక గొప్ప ఆస్తిగా మనకు నిలబడుతుంది. ఉదాహరణకి ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించిన ఒక గొప్ప వ్యాపారవేత్త ఉన్నాడు అనుకుందాం. 100 కోట్లు రోజు ఖర్చు పెట్టుకుంటూ వస్తూ ఉంటే అవి తరిగిపోతాయేమో, ఏదో ఒక రోజు అయిపోతుందిగా, ఏదో ఒక రోజు పూర్తయిపోతుందిగా. కానీ చదువు అన్నది ఎంతమందికైనా మీరు దానం చేయొచ్చు, ఎంతమందికైనా మీరు ఇవ్వచ్చు. మీరు బ్రతకడానికి కూడా చదువు మీకు సహాయపడుతుంది. అండ్ 10 మందిని బతికించడానికి, 10 మందికి విలువలు నేర్పడానికి, 10 మంది మంచి కోరుకోవడానికి, 10 మందికి సేవ చేయడానికి, ఇలా అన్ని రకాలుగా కూడా మీకు చదువు అన్నది ఉపయోగపడుతుంది. అంటే చదువు అన్నది కేవలం మీకోసమే కాదు, చదువు అన్నది 10 మందికి కూడా ఉపయోగించుకునే ఒక పెద్ద ఆయుధం. అంతే కదా? సో నీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉంది, 1,00,000 రూపాయలు నువ్వు ఏ పని చేయట్లేదు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తావు, ఏదో ఒక రోజు జీరో అయిపోతావుగా. కానీ నీ మనసులో, నీ మైండ్లో ఉన్న చదువు ఏదైతే ఉంటుందో ఆ చదువు ఎప్పటికన్నా అయిపోతుందా నాన్న? ఎవరికన్నా అయిపోతుందనేసి అని అనుకుంటున్నారా? చిన్నప్పుడు ఎప్పుడో మనం నేర్చుకున్న ABCD ఉన్నాయి. ఈ రోజు కూడా చిన్నపిల్లలకి, ఇలాంటి చిన్న పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాంగా, టేబుల్స్ నేర్పిస్తున్నాంగా, అవునా? ఎన్నో రకాల విలువలు మనం నేర్చుకుంటున్నాంగా. ఈ విలువల వల్ల సాక్షాత్తు భగవంతుడు కూడా మనం మంచి చేస్తున్నప్పుడు మనకు కూడా సత్కర్మల్ని ఇస్తున్నాడుగా, మనకు కూడా ఏదో ఒక మంచి జరిగేటట్టుగా చేస్తున్నాడుగా. అంటే చదువు అన్నది మనకి ఇక్కడ ఏం నేర్పిస్తోంది? మంచిని నేర్పిస్తోంది. నిజమైన చదువు ఎప్పుడూ కూడా మంచిని నేర్పిస్తుంది, ధర్మ మార్గాన్ని నేర్పిస్తుంది, సంస్కృతిని నేర్పిస్తుంది. ఓకేనా? మనలో ఉన్న టాలెంట్ నేర్పిస్తుంది. మనకు ఒక జీవితాన్ని అందించే ఒక గొప్ప సాధనం అన్నది ఈ చదువు. ఓకే, కాబట్టి అంతటి విలువైన చదువుని మనం కూడా ఇష్టంగా చదువుకోవాలి. ఓకే, ఎప్పుడైతే అలా మనం ఇష్టంగా మనం చదువుకోగలమో అప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఇంకొకరికి సాయపడచ్చు, మనము ఆనందంగా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళ ఆనందాన్ని మనం చూడొచ్చు. ఎలాంటి కుల మతాలు భేదాలు ఇట్లాంటివన్నీ కూడా లేకుండా అందరినీ కలుపుకుపోవచ్చు. సో ఇలా ప్రతి ఒక్కరూ కనుక చేయగలిగితే ఆ యొక్క చదువుకి ఒక సార్థకత అన్నది ఏర్పడుతుంది. నిజమా కదా నాన్న? ఫ్యాక్టే కదా? సో చదువు అన్నది విలువలు నేర్పగలగాలి, చదువు అన్నది మనకు జీవితాన్ని ఇవ్వగలగాలి. అలాంటప్పుడు ఆ చదువుని మనతో పాటు 10 మందికి కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అది విషయము. కాబట్టి చదువు యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా మీకు? నానా చెప్పు నాన్న. సార్ పల్లెటూరులో ఆవుని కొడతారు కదా సార్, పాలు పిండి పోసుకుంటారు కదా సార్, అప్పుడు తప్పు కాదు సార్? నాన్న నువ్వు అడిగిన క్వశ్చన్ పల్లెటూరులో కరెక్ట్. ఇప్పుడు మనం ఉంటున్నది కూడా ఒక పల్లెటూరే. ఇక్కడ కూడా పొలాల్లో ఆవుల్ని ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. దేనికి కొడుతున్నారు? పొలాల్లో అవి ఏదైనా పని చేస్తున్నప్పుడు అవి మామూలుగా రైతులు కొంతమంది వాటిని కొట్టి వాటిని దున్నుకోవడం ఇట్లాంటి వాటి కోసం వాడుతూ ఉంటారు. అండ్ అవి తిన్న గడ్డి కూడా పాల రూపంలో మనం వాటిని తీసేసుకుంటున్నాం. నాన్న ఈ విషయం చెప్పబోయే ముందు ఏంటంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.
ఇక్కడ ఏంటంటే ఏ ధర్మం గురించి అయితే మనం ఇంతసేపు చదువు గురించి చెప్పుకున్నామో ఆ ధర్మం ఎలా ఉంటుంది అనే విషయం గురించి కూడా ఇక్కడ మీకు చెప్తాను. మీకు వాస్తవంగా మనం ఏ పని చేసినా, ఏ పనన్నా చేయండి, మీరు ఒక అబద్ధం చెప్పండి, ఒక నిజం మాట్లాడండి, ఒక 10 మందికి సాయం చేయండి, ఒకరికి ద్రోహం చేయండి, ఒక హత్య చేయండి, లేదా ఒకరికి ఏదన్నా డబ్బు ఇవ్వండి, ఏమన్నా చేయండి. మీరు ఏ పని చేసినా కూడా కేవలం 2 విషయాలు మాత్రం మనిషిని వెంబడిస్తూ ఉంటాయి. 2 విషయాలు, ఇంకేది మనతో పాటు రావు. ఆ 2 మంచి చెడు. సో మీ అందరికీ తెలుసు మనకు యుగాలు ఎన్ని నాన్న? 4 యుగాలు, అవునా? సత్యయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? కలియుగంలో ఉన్నాం, అవునా? సో ఈ కలియుగంలో ఏంటంటే ఒంటి కాలి మీద ధర్మం అన్నది నిలబడి ఉంది. కేవలం 4 మనుషులుంటే అందులో ఒక్కరు మాత్రమే సత్యవంతులుగా ఉంటారు, ఒక్కరు మాత్రమే మంచి మాట్లాడతారు, ఒక్కరు మాత్రమే విలువల గురించి ఆలోచిస్తారు, ఒక్కరు మాత్రమే ధర్మాన్ని కాపాడాలనుకుంటారు, ఒక్కరు మాత్రమే దేశాన్ని ప్రేమిస్తారు, ఒక్కరు మాత్రమే అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు. మిగిలిన 3 ఏం చేస్తున్నారు? ఇక్కడ చెడు కోరుకుంటున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, దేశద్రోహం చేస్తున్నారు, ఓకేనా? కుల మతాలని చెప్పి కొట్లాటలు తీసుకొని వస్తున్నారు, ఓకేనా? ప్రాంతపు గొడవలు, బూతులు, చెడ్డ మాటలు, ఓకేనా? ఎన్నో దరిద్రపు కొట్టు పనులు ఎన్నో చేస్తున్నారు అనమాట. మరి ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా ధర్మం అధర్మం అన్నది ఈ రెండింటిని కంట్రోల్ చేయగలిగింది ఎవరన్నా చేస్తున్నారంటే కర్మ అన్నది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరున్నారు? 2 ఉన్నారు. ఇక్కడ మెయిన్ పర్సన్స్ ఎవరున్నారు ఇక్కడ అంటే 2 ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? మంచి చెడు. ఈ రెండింటికి హెడ్ ఎవరంటే కర్మ, అంతే కదా. ఇంట్లో మనకు 2 పిల్లలు ఉన్నారనుకో, ఆ 2 పిల్లలకి ఓకేనా నెక్స్ట్ హెడ్ ఎవరు? అమ్మ మనకు ప్రేమగా చెప్తుంది, నాన్న కొంచెం కమాండింగ్ గా ఉంటుంది అనమాట. అలానే ఇక్కడ కూడా ఏంటంటే మంచికి భగవంతుడు సపోర్ట్ చేస్తే చెడుకు కర్మ తోలు తీయడం అన్నది చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం వెళ్తున్న దారి ఎట్లాంటిదో ఆ దారిని మనం ఎంచుకోవాల్సిన విఘ్నత అన్నది మనిషికి వదిలిపెట్టేశాడు, ఓకేనా? సో మనందరికీ కూడా బ్రెయిన్ ఇచ్చాడు, మనందరం కూడా బ్రెయిన్తో ఆలోచిస్తున్నాం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ పని మనం చెయ్యొచ్చా చేయకూడదా, ఈ పని చేస్తే మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, పక్క వాళ్ళకి ఏమైనా హాని జరుగుతుందా, ఇలాంటి అన్ని రకాల విషయాలని కూడా మనం ఆలోచించడం చేస్తున్నాం, అవునా? సో ఆ పని మనం కావాలని చేసినా కూడా ఫలితం తీసుకోవాల్సిందే, తెలిసి తెలియక చేసినా కూడా ఫలితం తీసుకోవాల్సిందే. అదేవిధంగానే మనం ఉద్దేశపూర్వకంగా చేసినా కూడా ఫలితం తీసుకోవాల్సిందే, తప్పదు, ఓకేనా? సో తెలిసి నేను ఒకరికి మంచి చేస్తున్నాను, నువ్వేమి ఎవరికి చెప్పుకోని అవసరం లేదు. కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు. ఫోటోలని, మీడియా అని, పబ్లిసిటీ అని చెప్పి ఇలాంటివి చెయ్యకూడదు. అర్థమవుతుందన్నా? అలానే తెలియక చేసేసావు, పొరపాటు జరిగిపోయింది, సరిదిద్దుకోలేని పొరపాటు, కనీసం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను చేసిన తప్పు చేశాను, ఇక పైన నేను చేయకూడదు అనుకుంటున్నాను, నేను చేసిన మిస్టేక్ని నేను రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నానంటే కనీసం అది ఆ చేసిన తప్పు మళ్ళీ రిటర్న్ కాదు, కానీ ఎంతో కొంత ధర్మ కార్యాలని మంచి పనులని నువ్వు కంటిన్యూ చేయొచ్చు. సో భగవంతుడు కూడా పోనీలే ఏదో తెలుసో తెలియకో చేశాడు కదా, కానీ తెలిసి మంచి పనులు చేస్తున్నాడు కదా అన్న విఘ్నతతో వదిలేస్తుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి అడిగిన డౌట్ ఏంటంటే, సార్ ఈ విధంగా కొంతమంది రైతులు కొడుతుంటారు కదా, అది తప్పే కదా, మరి పాలు పిండేసుకునేసి మనం అమ్మేసుకుంటున్నాం కదా, తప్పే కదా అనేసి అడుగుతున్నారు. ముమ్మాటికి 100% తప్పే, 100% తప్పే. ఎందుకంటే ఆ గోమాతని, ఆ గోవునో ఇంకొక దాన్నో ఏదో ఒక జీవిని నువ్వు కట్టి తీసుకొని కొట్టడం అన్నది అది గుడ్డా బ్యాడా? బ్యాడేగా. మరి వీళ్ళు ఏం సమర్థించుకుంటున్నారు? మరి చెప్పిన మాట విందండి అందుకని మేము కొడుతున్నాము అంటారు. మరి నిన్ను కూడా కొట్టొచ్చుగా,
నువ్వు కూడా అన్ని రకాలుగా చెప్పిన మాట వింటున్నావా? ఎస్ సార్. వినవుగా, నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు కదా. మరి నిన్ను కూడా కొడితే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. సో కాబట్టి ఏంటంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇప్పుడు ఆ తల్లి యొక్క పాలను నువ్వు తీసేసుకుంటున్నావు, సాయంత్రం అయ్యేటప్పటికి తీసేసుకునేసి నువ్వు అమ్మేసుకుంటున్నావు, అమ్ముకునేసి దాంతో డబ్బులు సంపాదించుకుంటున్నావు, అవునా? మరి తన బిడ్డకి పెట్టుకున్న పాలను కూడా నువ్వు అమ్మేసుకుంటున్నావు అంటే తెలిసి నువ్వు తప్పే కదా చేస్తున్నావు, దానికి కూడా శిక్ష తప్పదు కదా. ఇదొకటి. రెండోది, సార్ మరి నేను ఒక 1000 మంచి పనులు చేసేసా. కొంతమంది ఉంటారు ఒక 10 చెడ్డ పనులు చేసి ఉంటారు, ఒక 1000 మంచి పనులు చేసి ఉంటారు. సాధారణంగా మనిషి ఏమనుకుంటాడు, నేను 10 చెడ్డ పనులే కదా చేసింది, మిగిలినవన్నీ నేను మంచి పనులే చేశాను కదా, మరి ఈ 1000లో నుంచి 10 తీసేసి 990 పుణ్యాలు ఉన్నాయి కదా, నేను స్వర్గానికే వెళ్తాను, ఓకేనా, నేను ఏ తప్పు చేయనట్టే లెక్క అనేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ కర్మ యొక్క తీర్పు అలా ఉండదన్నమాట. సో మనకేంటంటే గరుడ పురాణంలో ఎలా ఉంటుందంటే, నువ్వు 1000 అంటే నీ లైఫ్ మొత్తం కలిసి 1000 పనులు చేసావు, 1000లో 990 మంచి పనులు చేసావు, 10 చెడ్డ పనులు చేసావు కదా. ఇప్పుడు నీ లైఫ్ ఎట్లుంటుందంటే, ఆ 10 చెడ్డ పనులు ఉంటాయి కదా, వాటి శిక్షను కూడా అనుభవించాల్సిందే, తప్పించుకోలేవు. ఆ 10 చెడ్డ పనులకి నీకు ఎంత శిక్ష వేయాలో అంత శిక్షని అనుభవించాల్సిందే. అండ్ 990 మంచి పనులు చేసావు కదా, ఆ మంచి పనులకు తగిన ఫలితం కూడా నువ్వు తీసుకోవాల్సిందే. ఆ ఫలితం తీసుకోవడానికి అవసరమైతే నువ్వు మళ్ళీ పుట్టడం కూడా జరుగుతుంది. ఒక సీతాకోక చిలుక గానో, లేకపోతే ఒక ప్యారెట్ గానో, ఒక నెమలి గానో, ఒక ర్యాబిట్ గానో, నెక్స్ట్ నీకు ఏ జన్మ వస్తే ఆ జన్మ మళ్ళీ తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా. సో కొన్ని చూస్తూ ఉంటారు మీరు, కొన్ని ప్యారెట్స్ ఉంటాయి హ్యాపీగా ఏసీ గదుల్లో, ఓకేనా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆడుకుంటూ మంచి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ ఉంటాయి, అవునా. కొన్ని చూడండి, కొన్ని వీధి కుక్కలు చూడండి, పాపం చాలా బాధలు అనుభవిస్తూ ఉంటాయి. కొన్ని డాగ్స్ హ్యాపీగా పెద్ద పెద్ద ఇళ్లలో రాజభోగాలు కూడా తీసుకుంటూ ఉంటాయి, రోజు వాటికి కావాల్సిన మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటాయి, అలా కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమందిని చూస్తూ ఉండండి, చిన్న వయసులోనే అమ్మా నాన్న పొగట్టుకొని అడుక్కుంటూ ఉంటారు. పిల్లల్లో కూడా, అంటే మనుషుల్లో అయినా పశువుల్లో అయినా అనేక రకాల జీవరాశుల్లో కూడా వాళ్ళు గతంలో చేసుకున్న కర్మలు అన్నవి అనుభవించ తప్పదు. ఈ జన్మలో నీ ప్రాబ్లమ్స్ తీరిపోలేదు, ఈ జన్మలో నువ్వు చేసిన కర్మఫలాలు తీరలేదనుకో, అవసరమైతే నెక్స్ట్ జన్మ ఎత్తైనా సరే, అది కూడా సరిపోలేదు, చాలా తప్పులు ఉన్నాయి నీ వైపు నుంచి, లేదా చాలా మంచి పనులు ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ కూడా నువ్వు పుట్టాల్సిందే, మళ్ళీ మళ్ళీ కూడా నువ్వు అన్నీ కూడా అనుభవించాల్సిందే. అర్థమవుతున్నానా? సో ఇది తెలుసుకోగలరు. అర్థమైందా ఇప్పటికన్నా? సో కాబట్టి మాక్సిమం వీలైనంత వరకు కూడా ఎక్కడ ఏ చిన్న తప్పు కూడా చేసుకునే అవకాశం లేకుండా జాగ్రత్త పడండి. సాధ్యమైనంత వరకు కూడా మంచి చేయండి. ఇంత వీలైతే అంత మంచి చేయడానికి రెడీగా ఉండండి. గత జన్మ కర్మలు అన్నవి ఈ జన్మలో వెంటాడతాయి, అది మంచి అయినా చెడ్డైనా. ఈ జన్మ కర్మలు కూడా ఇదే జన్మలో తీర్చుకోవాల్సిన అవసరం ఉండొచ్చు, లేదా మళ్ళీ ఇంకొక జన్మెత్తైనా అనుభవించక తప్పదు. సో భగవంతుడి తీర్పుని ఎవరు పోగొట్టుకునే అవకాశం అన్నది ఉండదు, అంతే కదా. సో కాబట్టి వీలైనంత వరకు అబద్ధాలు చెప్పొద్దు, ఒకరిని చీట్ చేయొద్దు, ఒకరిని మోసం చేయొద్దు, అందరితో మంచిగానే ఉండండి, ఓకేనా. సో మీతో పాటు నలుగురి దగ్గర కూడా మంచి విలువలతో బతకండి, వాళ్ళతో కూడా విలువలు చేయించండి. టీచర్స్ మంచి మాట అడిగా ఉన్నానా, నేను కూడా మీకు టీచరే. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు కొడుతూ ఉంటాను. సరే, మీకు తెలిసినంత వరకు మీరు ఏ తప్పు చేయనప్పుడు, ఏ క్రమశిక్షణ మీరు మిస్టేక్స్ చేయనప్పుడు, ఎలాంటి చెడ్డ పని మిమ్మల్ని చేయనప్పుడు, మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కొట్టినట్లయితే, అర్థమవుతున్నానా, మీ వైపు నుంచి ఏ మిస్టేక్ లేదు, ఏ రాంగ్ లేదు, మీరు అన్నీ మంచిగా చేసుకుంటున్నారు,
మీ ప్రవర్తన మంచిగానే ఉంది అని మీ మనసుకు తెలిస్తే, ఓకేనా, అయినా కూడా వాంటెడ్గా కావాలని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ టీచర్ కూడా పనిష్మెంట్ కర్మ ద్వారా తీసుకుంటాడు. ఓకే, లేదు ఏదో హోంవర్క్ రాయలేదు, ఇతను హోంవర్క్ రాయలేదు, ఇతనికి గైడెన్స్ చేయాల్సిందే అన్న విషయంతో ఒక 4 రోజులు చెప్పింటాడు. ఒక 4 రోజులు మంచిగానే చెప్పారు అనుకోండి, అయినా కూడా మనం వినలేదనుకోండి, ఇతను వినట్లేదు కాబట్టి నయానో భయానో చెప్పాలన్న ఉద్దేశంతో కూడా వాళ్ళని దారిలో పెట్టే ప్రయత్నం చేయడం అనేది అధర్మమేమీ కాదు, అది ధర్మమే. ఎందుకోసం, రేపొద్దున ఆ పిల్లాడు తన డ్యూటీస్ తను చేయాలి కాబట్టి, తన పనులు తాను చేసుకోవాలి కాబట్టి, బుద్ధిగా చదువుకోవాలి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మంచిని కోరుకుంటూ చేసే ఏ పనులైనా కూడా ధర్మమే అవుతుంది. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఒకరి మీద టార్గెట్ పెట్టుకొని ఒకరిని ఏదో చేయాలి, ఒకరిని ఏదో కొట్టాలి, ఒకరిని హింసించాలి అనే ఉద్దేశాలు కనుక మనకు ఉన్నట్లయితే అవన్నీ కూడా వాళ్ళకు కూడా పడతాయి. కర్మ నుంచి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. మంచి కర్మలైనా అనుభవించాల్సిందే, చెడ్డ కర్మలైనా అనుభవించాల్సిందే. కర్మ నుంచి తప్పించుకునే ఎవరు కూడా ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోరు. అర్థమవుతుందనా? సో భగవంతుడికి భయపడకపోయినా కర్మకు భయపడాల్సిందే. చెప్తున్నానా? ఇప్పుడు మనకు పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలి కదా, అప్పుడు వాళ్ళు టీచర్ కొడతారు కదా, దానికి శిక్ష ఉంటుందా? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటే, ఎవరికి నచ్చినట్టు? పిల్లలకి నచ్చినట్టుగా, పిల్లలకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటే టీచరు కొడితే, అంటే ఆ ఉండడం అన్నది ఎలా ఉండడము అంటే మంచిగా చెప్పిన మాట క్వశ్చన్ నేర్చుకొని, అలాంటప్పుడు ఎందుకు కొడతారు? అంటే ఏదో ఒక తప్పు చేసినప్పుడు కొడతారు కదా సార్, అప్పుడు వాళ్ళకి శిక్ష ఉంటుందో ఉండదా? తప్పు చేసినప్పుడు అంటే ఆల్రెడీ మీరే అంటున్నారు కదా, ఇప్పుడు తప్పు చేశారు అని మీరే అంటున్నారుగా. తప్పు చేశారంటే ఇప్పుడు ఇచ్చిన హోంవర్క్ రాయలేదు, తప్పేగా. వాళ్ళ చదువు కోసమే కదా హోంవర్క్ ఇచ్చింది, మరి చేయలేదుగా, తప్పేగా. ఆ హోంవర్క్ ఇచ్చారని చెప్పి అట్లని చెప్పి గొడ్డును బాధినట్టు బాధేయకూడదు కదా, ఇష్టం వచ్చినట్టుగా కొట్టకూడదు కదా, దానికి కూడా ఒక పద్ధతి ఉంది కదా, అంతే కదా. విఘ్నతతో చేయాలి, ఏ పనైనా కూడా విఘ్నతగా చెయ్యాలి. అలా విఘ్నతగా చేసినప్పుడు టీచర్ కూడా ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నాడే తప్ప అధర్మం అన్నది ఏం లేదు. సరే, ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ధర్మం అధర్మం అనే 2 విషయాలు మాత్రమే మనిషిని నడిపిస్తాయి. ధర్మాన్ని ఎత్తుకుంటే మంచి లైఫ్ ఉంటుంది, అధర్మాన్ని ఎత్తుకుంటే అనుభవించక తప్పదు. చెప్పినా? ఇప్పుడు మనుషులు కూడా పైకి పోయి శిక్షలు చేసిన తప్పులన్నీ పైన అనుభవిస్తారు కదా సార్, అట్లా జంతువులు కూడా పైన అనుభవిస్తాయి సార్ శిక్షలన్నీ. ఏ జీవైనా తప్పదు, ఏ జీవైనా సరే. ఒక కుక్క నిర్దాక్షిణ్యంగా వేరే జీవుల్ని ఇబ్బంది పెట్టిందనుకో, వేరే ఇతర కుక్కని కరిచిందనుకో, అది కూడా అనుభవించక తప్పదు, అంతే. ఏ జీవులైనా సరే ధర్మం అధర్మం ముందు సమానులే. ఎవరు ఇక్కడ తేడా ఏం లేదు. ఉన్నోడా లేనోడా, పెద్ద కులమా చిన్న కులమా, నల్లోడా తెల్లోడా, పొట్టోడా పొడుగోడా, ఇట్లా ఏమీ ఉండదు. 2 విషయాలే ఉంటాయి, ధర్మం అధర్మం, మంచా చెడ్డ. ధర్మం అంటే మంచి, అధర్మం అంటే చెడు, అంతే. ఈ 2 తప్ప ఇంకా ఏమీ ఈ భూమి మీద లేవు. ఎనీ డౌట్స్? ఎనీవన్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే నాన్న, అర్థమైందన్నా? ధర్మం ఏంటో అధర్మం ఏంటో అర్థమైందా? రైట్.